చాలామంది టీవీ విశ్లేషకులు అట్లాగే మంత్రులు ఏడి పేరు నాని ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు మాట్లాడే ఇన్నాళ్ళు ప్రతిదాన్ని వైసీపీ తరపున భుజాన్ని వేసుకుని మాట్లాడేవాడు. వాడి విషయానికి వచ్చేప్పటికి ఆడేం మాట్లాడట్లేదు. ఏమైపోయాడు? పారిపోయాడు. నేను ఎక్కడికి ఏం పారిపోలేదు. నేను అందరినీ కూడా ఎవరెవరైతే నేను పారిపోయానని చెప్పని మాట్లాడుతున్నారు. నేను ఒకటే మిమ్మల్ని ఒక చిన్నగా కోరుకుంటున్నాను. ఒకటి, మీరు ఒకదానికి మీ అంతరాత్మను ప్రశ్నించుకుని సమాధానం చెప్పండి. మీ మీద కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళని మీద కేసులు కడితే మీరు ఇంట్లో ఆడవాళ్ళని రక్షించుకుంటానికి ప్రయత్నం చేస్తారా, లేదా ఇంటి ఆవిడ్ని ఇంటి ఇల్లాల్ని జైలుకు పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా? అభం శుభం తెలియని వాళ్ళని చెప్పండి. మీరు రాసిన వాళ్ళని కానీ మాట్లాడిన వాళ్ళని కానీ యూట్యూబ్లో అందరినీ నేను అడుగుతున్నాను. ఇది విమర్శనాత్మకంగా అడగట్లా, పరుషంగా మాట్లాడట్లా. సరే అయిపోయాక ఒక మంత్రి గారు అయితే దొంగతనం చేస్తే రాజకీయ కక్ష ఏంటి, అదేంటిది ఏంటి అని మాట్లాడుతున్నారు. నేను చేశానని చెప్పని మీకు ఆధారాలు ఉన్నాయా? ఎలా మీరు నేను దొంగతనం చేశానని మీరు మాట్లాడతారు? ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదని చెప్పనేమో మీ పోలీసులే చెప్తున్నారు. ఆల్రెడీ నిన్న కేసు డైరీ కోర్టుకి ఇచ్చి దాంట్లో కూడా ఈ విషయాలు ఏం మాట్లాడలేదని చెప్పని అంటున్నారు. ఇవన్నీ మీడియాలో వచ్చినాయి. నేను కోర్టుకి వెళ్ళలేదు. అన్ని కోర్టు వ్యవహారాల దగ్గర నుంచి పోలీసులు ఏం చేయాలి, ఎవరేమనుకుంటున్నారు, మీరు ఎందుకు ఈ చేయరు అవి చేయరు అని కూడా రాసేటువంటి పెద్దలందరినీ కూడా నేను అడుగుతున్నాను ఒక మాట. కేవలం అద్దెకి ఆశపడి గోడౌన్ కడతమే తప్పితే అద్దె వస్తుంది, దాని మీద లోన్ ఉంది, ఓ 3 ఏళ్ళో 4 ఏళ్ళకో లోన్ తీరిపోతే తర్వాత ఖర్చులు పోను వచ్చేది ఉంటే చచ్చిపోయే వరకు బతకడానికి సరిపోద్దని కట్టింది తప్పితే తప్పుడు పనులు చేద్దామని కాదు కదా. నిజంగా తప్పుడు పనులు చేయాలంటే ఇదే కావాలా? ఇది చేస్తాడు ఎవడన్నా? ఇది చేస్తారా? ఇప్పుడు నేనేమన్నా పిచ్చోడినా, లేకపోతే హ్యాబిచువల్ అఫెండర్నా, నేను అలవాటు పడిపోయినటువంటి నేరస్తున్నా? మంత్రిగా ఈ రాష్ట్రానికి మంత్రిగా నేను పనిచేసినప్పుడు వెనకలికి పెద్దలు చెప్పిన సామెత ఉంటుంది కదా, మంచోడి మొహమాటం మాంసం కూర ఉన్న దగ్గర భోజనం దగ్గరను చూడమని చెప్తారు. అంటే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళలో సామెత అది. నేను మంత్రిగా పనిచేశాను కదా. ఇవాళ ఉన్నటువంటి డీజీపీ గారు నేను కలిసి పనిచేశాం. ఆయన ఆర్టీసీ ఎండీగా, నేను రవాణా శాఖ మంత్రిగా. నేను వారి అంతరాత్మనే ఒకసారి అడగమంటున్నాను. మనం కలిసి పనిచేసినటువంటి ఆ కాలంలో పేరుని నాని అనేవాడు మీకు ఎక్కడన్నా తప్పుడు పని మీకు చెప్పటం కానీ, లాభాపేక్షతో మీకు ఒక ఆదేశం ఇవ్వటం కానీ, మీ మీద ఒత్తిడి చేయటం కానీ, లేదా పాత డీజీపీ గారు కూడా ఉన్నారు, రిటైర్డ్ డీజీపీ గారు కూడా, వారిద్దరూ నేను కలిసి పనిచేశాం. ఏనాడన్నా ఒక తప్పుడు పని, కక్కుర్తి పనికి మీ మీద ఒత్తిడి చేయటం, మిమ్మల్ని అడగటం, మిమ్మల్ని ఆదేశించటం ఇప్పుడు జరిగిందా? నా క్యారెక్టర్ మీకు క్షుణ్ణంగా దగ్గరగా చూసిన అధికారుల్లో మీరు ఉన్నారు. లేదు, రవాణా శాఖలో 100 మంది అధికారులు ఉన్నారు. ఏ అధికారి నన్ను అడగండి. ఇవాళ నా గురించి చెడుగా మాట్లాడుతున్నటువంటి ఒక మంత్రి గారు, ఆయన తల్లకిందులు తపస్సు చేసి చేయని ప్రయత్నం లేదు. నా భార్య జయసుధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిడని అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమన్నా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? మన టార్గెట్ పేరు నానిగాడు, ఆయన వేసేయండి అంటే, కాదు సార్ ఆడు కొడుకును కూడా వేసేయాలి సార్. సరే నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి చేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటే తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం, ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం. టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా పక్కనే నుంచుని ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు. తప్పే ఉంది. రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది. ఇవాళ రాజకీయ కక్ష లేదని మాట్లాడతారు. రాజకీయ కక్ష లేకపోతే సరాసరి మేనేజర్ మీద, నా మీద ఇప్పుడు జరిగే ప్రయత్నం అదే కదా. రేపో ఎల్లుండో, ఎందుకంటే 2వ తారీఖు స్క్వాష్ ఏదో వేసినట్టున్నారు మేనేజర్ ఇంట్లో వాళ్ళందరూ. 2వ తారీఖు ఏదో వాయిదా పడినట్టు ఉంది. 2వ తారీఖు లోపు ఎక్కడన్నా గాలించి ఆ మేనేజర్ని తీసుకొచ్చి అతనితో బలవంతంగా 4 పీకో 10 పీకో తెలకాయితల మీద సంతకాలు పెట్టించి నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. మనకు అర్థమవుతున్నది కదా, నన్ను నా కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. కానీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తాం ఎంతవరకు అని అడుగుతున్నాను. నేను అబద్ధం చెప్పాల్సినటువంటి పని లేదు. ఇది 100%, 100కి 100% జరిగింది. కావాలంటే అది బాగోదు కాబట్టి ఏ తారీఖు ఎన్ని గంటలకి ఎక్కడ కూడా నేను చెప్పగలను. ఈ కాన్వర్సేషన్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం అంటే ఇంట్లో ఆడవాళ్ళని అరెస్ట్ చేస్తారండి, బుద్ధి లేదా అని తిట్టినా కూడా బెయిల్ రాకుండా విపరీతమైన
డిలే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. 13వ తారీఖున బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తే ఉద్దేశపూర్వకంగా పీపీల్ని మార్చి పీపీల్ని సెలవులు పెట్టించి 27వ తారీఖు వరకు అది కూడా బలవంతంగా జడ్జి గారు నేను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా ఇవ్వను ఇవాళ చేసేస్తాను అని చెప్పిన తర్వాత 27వ తారీఖు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్ద ఆయన పేరుని నాని రక్తం చుక్క లేకుండా నేను కనిపించాడు టీవీలో. ఏం మాట్లాడుతాడని విన్నా. ఆడవాళ్ళ గురించి నువ్వు మాట్లాడింది నీ ప్యాసేజీలో ఆడవాళ్ళని గౌరవించే తత్వం ఉందా నీకు? మర్చిపోయినావా నువ్వు అన్నీ? మర్చిపోయినావా? ఓహో, మా మీద కేసులు పెట్టినప్పుడు మాకు లేరు, కోడళ్ళు లేరు, కొడుకులు లేరు, భార్య లేదు, ఎవరు లేరు. రే నీ కుటుంబం గురించి చెప్తే ఫ్యాన్ హ్యాంగ్ చేసుకుంటావు. ఎవరో 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఏమి చేసుకుంటారు, డైవర్ట్ చేసి తీసుకొని చేసుకున్నారు. విక్టోరియా ఎవర్రా? ఎవరు విక్టోరియా? పోయి అడుగుపో, మచిలీపట్నం పోయి అడుగుపోప్పా. బందరో మచిలీపట్నం అంత మీదే కదా. ఎవరు విక్టోరియా? మేము మాట్లాడాలా? మాకు సభ్యత ఉంది. ఈ బుద్ధు చంద్రబాబు నాయుడు గురించి ఏమంటావు? ఈ బుద్ధు ఆయన మంచోడా? ఓహో, ఎందుకు? నీకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి. డబ్బు లేని నాకు ఎందుకురా మాట్లాడతారు? నా మీద నువ్వు కేసులు పెట్టేసి ఇదిగో మొత్తం నా భార్య, నా కోడళ్ళు, నా కొడుకు నా మీద. ఆ బుద్ధు కనపడలేదురా? మేమంతా ఎట్టికి పుట్టినామా? దర్పేసిన ఇలా యాటికి రా మాటలు? యాటికి మాటలు? కనపడలే బుద్ధు ఆడవాళ్ళని వీళ్ళిద్దరు. ఏమి సంబంధం? మాట్లాడతావా? అసెంబ్లీలో ఆడపిల్లల గురించి మాట్లాడతారు. మా తల్లి భువనేశ్వరి ఎప్పుడు కనపడలేదురా. మీరు చేసిన దానికి బయటికి రావాల్సి వచ్చింది ఆ తల్లి. చంద్రబాబు నాయుడిని నంద్యాలలో రాత్రి అరెస్ట్ చేస్తే ఆయన వయసు ఎంత? ఆయనకి టైం వేయకూడదా? దమ్ము లేని నాయనలేరా? ఇప్పుడు కనిపించింది మీకు? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నట్లు నేను చాలా అవుతే చెప్పాలండి. ఆడవాళ్ళ గురించి, మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే కానీ మంచిది కాదు, సభ్యత కాదు కాబట్టి నోరు మూసుకొని ఉంటా. నువ్వు బ్యాటరీ నీ బ్యాటరీ సరిగ్గా లేదురా. అర్థం చేసుకో, నీ బ్యాటరీ సరిగ్గా లేదు. మాట్లాడకూడదు. ఏం పవన్ కళ్యాణ్ ఏం చేసుకున్నాడు, డైవర్స్ ఇచ్చినాడు, లీగల్గా పోయినాడు. దానికి రే ఎన్ని మాటలు మాట్లాడారు పాప సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గురించి. మంచోడు కాబట్టి ఊరుకున్నాడు. ఆ రోజు కూడా ఇంకేం మనుషులు తక్కువ లేక కాదు. అంటే మీ ఇష్టం వచ్చిన మాట్లాడచ్చు, ఇప్పుడు కాలు పట్టుకుంటారా? ఎవరిదరా గోడౌనా? గోడౌన్ ఎవరిదిరా? నీది. నీ ఏంది ఇది? ఈ ఎలక్షన్లో ఆవిడవిట్టు నాయన పేరుని నాయన గారు ఇద్దో చూసుకో. ఎవరు పెడుతుంది చూసుకో నాయన, ఎవరు పెడుతుందో. జయసుధా వేరోస్ కన్స్ట్రక్షన్ అట్ పొల్లపాలెం. ఎంత ఉండేది? ఒకసాట 31 సెంట్లు కొన్నావు, మళ్ళీ ఇంకోసాట 81 సెంట్లు కొన్నావు. అంతా ఒక్క ఎకరా 12 సెంట్లు గోడౌన్ కట్టినావు. మా దాంట్లో ప్రూఫ్ లేదు రే, ప్రూఫ్ లేదు. ధైర్యంగా ఆ రోజు చెప్పిన ఎస్పీ చెప్పారు ఆయన ఉండే సత్య యేసుబాబు హైదరాబాద్లో ఉన్నారు రా అని చెప్పి తెల్లవారుతాను వస్తే నేనే ఎక్కినా. నువ్వు తప్పు చేయకపోతే ఎక్కువ ఏంటి నా కన్నీళ్ళు పెడతాను? నీకైనా పిల్లలు ఉండేది, ఆడవాళ్ళంట. నేనంటే కొట్టింది నా కొడుకు, ఇష్టమైనట్టు కొట్టింది. ఏమంటే చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ఆ మంచితనంతో మేము అందుకే బయటికి వస్తారు 5 నెలలకే. ఎట్లా వస్తారో? చంద్రబాబు నాయుడు లేకపోతే ఏడుండింది మీరందరూ? ఆయన మంచితనంతో మాకు చేతులు కట్టేసినాడు. కార్యకర్తలన్నీ ప్రతిదీ మాట్లాడతారా? సిగ్గులా ఆడోళ్ళ గురించి నువ్వు ప్రస్తావన చేస్తావు. ఇవ్వద్దా?
ఆ రోజు నా కోడలు నా భార్య ఆడవాళ్ళు కదా. చిల్లర నా కొడుకులరా, చిల్లర బుద్ధులరా మీకు. పెట్టి పుట్టుండాలరా, బుద్ధి కూడా రావాలంటే. నేను తిట్లేనా ఇప్పుడు చెప్పమంటావంతా. హిస్టరీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీ నాన్న చైర్మన్, నేను చైర్మన్ పిలిచాడు రా, మేమంతా పోయి అప్పుడు ఆయన చైర్మన్ చేసినాం. ఆయన 30 సార్లకు ఏమో దీనికి ప్రెసిడెంట్గా ఉన్నాడు రా. ఎట్లా పుట్టేవారు నువ్వు? ఆడోళ్ళ గురించి మాట్లాడి ఇప్పుడు నీ కాడికి వచ్చేదానికే ఆడోళ్ళ సిగ్గులా. ధైర్యం కూడా పోయి పోరా, నా వాళ్ళకి ధైర్యం కూడా పో, స్టేషన్ పోయి చేసుకోపో. నువ్వు చేయకపోతే నేను ఇప్పుడు పెట్టే అందరి మీద అంటే ఆ పొద్దు ఏముంది ఎవిడెన్స్ ఏముంది? అమ్మినోడి పేరు పెట్టలేవు నువ్వు, నా పర్మిట్లన్నీ ఇచ్చేస్తావు. ఈ పొద్దు వచ్చింది నీకు బాధ. సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చేపు ఎక్కడ టూర్ పోండి దయచేసి, కార్యకర్తలు విడిచిపెట్టి. వాళ్ళు మీ మంచితనం అర్థం చేసుకోవడం లేదు. వీడు మాట్లాడతాడు ఆడపిల్లల గురించి, ఆ గురించి, ఈ గురించి. వీడు బ్యాటరీ తక్కువ, వీడి కథ చాలా ఉంది. బ్యాటరీ తక్కువ నా కొడుకు. వాళ్ళు 3 సార్లు పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో కాలే? వాళ్ళు పెళ్లి చేసుకుని మీరు మీ ఇంట్లో ఏం చేసినారు చెప్పకూడదు. నేనేంటన్నా వృత్తికి ఆరేసింది ఆపోతే మంచోళ్ళు. చాలామంది కార్యకర్తలు ఇంకో విధంగా అనుకుంటున్నారు, ఏందబ్బా ఇట్లుందే అని. పెద్ద ఆయన ఎప్పటి నుంచో అభివృద్ధి 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 అని పట్టుకున్నాడు. అభివృద్ధి ఏడ్చలే వాళ్ళ ఇంట్లో. లోకేష్, వాడి కొడుకు, ఏమే ఆయమ్మ, కోడలు, వాళ్ళ బంధువులు ఏడవలే. ఏం పనరా మీకు? అర్ధరాత్రిలో వచ్చి ఆ పెద్ద ఆయన్ని అవసరం అరెస్ట్ చేయి, పొద్దునే తీసుకెళ్ళు. నువ్వు జగన్ గారు కూర్చొని నమ్ముకుంటారు. ఈ బుద్ధి ఎందుకురా? ఈ బుద్ధి కూడా చెప్తా. ఆడవాళ్ళు అవసరం లేదు, నేను కూడా చెప్తా. ఏం చేస్తారు? మా ఇంట్లో మేము కూడా ఆడవాళ్ళ పేరుతో పెట్టుకున్నాం బస్సులు. మరి ఆ బుద్ధి రాలే నీకు. ఇది ఇవన్నీ ప్రూఫ్. జైలుకి పంపిస్తే ఎన్ని రోజులు వచ్చినారా? ఏం బిగినారా? ఏం బిగినారు? పోరా, ధైర్యంగా పోరా. నువ్వు చేయకపోతే నువ్వు చేసినావు కాబట్టి ఈరోజు రక్తం చుక్కలేదురా నీ ముఖంలో, దరిద్రుడా.